బ్రేకింగ్ న్యూస్ కాకినాడ తీరంలోని స్టెల్లా ఎల్ షిప్ లో ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు అధికారులు. అయితే నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నిన్న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈ తనిఖీలు అనేవి కొనసాగినాయి. ఇక తనిఖీల తర్వాత అధికారులు ఏం చేయబోతున్నారన్న దానిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. రైట్ శంకర్, నిన్న అధికారుల బృందం అక్కడికి వెళ్లి కొన్ని గంటల పాటు తనిఖీలు చేసింది. ఆ షిప్ లో ఎటువంటి ఆధారాలని నమూనాలని సేకరించారు, దాని తదుపరి విచారణ ఏ విధంగా ఉండనుంది? రత్న చూసుకున్నట్లయితే క్లియర్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అయితే మల్టీ డిసిప్లినరీ కమిటీ అయితే నిన్న ఉదయం 11 గంటలకైతే స్టెల్లాషిప్ వద్దకు చేరుకుంది. అయితే అక్కడి నుంచి కూడా సాయంత్రం 9 గంటల వరకు కూడా నిరంతరాయంగా కూడా పూర్తి స్థాయిలో అయితే తనిఖీలను చేపట్టారు అధికారులు. పూర్తిగా షిప్ లో స్టెల్లా ఎల్ సౌత్ ఆఫ్రికన్ నౌక స్టెల్లా ఎల్ అనే షిప్ లో 5 బ్లాక్స్ లో కూడా రైస్ ఏదైతే పూర్తిగా రైస్ తో ఫిల్ చేసి ఉన్నాయో దీంట్లో చూసుకున్నట్లయితే 38,000 టన్నుల బియ్యాన్ని, అంటే ఒక్కొక్క బ్లాక్ వచ్చి 8,000, 10,000 అలాగా ఒక్కొక్క బ్లాక్ లోను ఒక 10,000 టన్నులు, 8,000 టన్నులు, 12,000 టన్నులు అలా పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే నింపిన పరిస్థితి కనిపిస్తుంది. దాని అంతటిని కూడా క్షుణ్ణంగా అధికారులు బ్లాక్ వైజ్ ఒక బ్లాక్ తర్వాత ఒక బ్లాక్ తర్వాత ఒక బ్లాక్ వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసి కొన్ని శాంపిల్స్ కూడా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే గతంలో కలెక్టర్ షణ్మోహన్ 640 టన్నులను అయితే రేషన్ బియ్యంగా గుర్తించారో అదే బ్లాక్ నెంబర్ 3లోనే చూసుకున్నట్లయితే 640 టన్నులతో పాటు ఇంకొక దానితో కలిపి 2,000 టన్నుల వరకు కూడా రేషన్ బియ్యం నమూనాలు ఉన్నట్టుగా అయితే అధికారులు సస్పెక్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ బియ్యాన్ని కూడా ల్యాబ్ టెస్టింగ్ కి పంపించినట్లుగా తెలుస్తుంది. దీన్ని చూసుకున్నట్లయితే గతంలో కలెక్టర్ గుర్తించిన 640 టన్నుల బియ్యం ఏదైతే సత్యం బాలాజీ ట్రేడర్స్ కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కి సంబంధించిందో వారికి సంబంధించిన బియ్యమే ఇదంతా కూడా అంటూ కూడా ఇప్పటికీ అధికారులు సస్పెక్ట్ చేస్తున్న విషయం తెలుస్తుంది క్లియర్ గా. అయితే ఆ బియ్యం అయితే వారిదే, కానీ అది పీడిఎస్ఆ కాదా అనేది మాత్రం ల్యాబ్ టెస్ట్ 48 గంటలు పడుతుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 48 గంటలు గడిచిన తర్వాత ఒకవేళ ఆ 2,000 టన్నులు కూడా పీడిఎస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వారు చేసిన ప్రాథమిక టెస్ట్ లో కూడా అయితే లైట్ గా కలర్ మారినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే 640 నుంచి 2,000 టన్నుల వరకు కూడా పీడిఎస్ గుర్తించినట్లుగానే కూడా ప్రాథమిక సమాచారం ఉంటుంది. అయితే ల్యాబ్ టెస్ట్ అనంతరం కూడా దీన్ని అధికారులు ధృవీకరిస్తారు. ధృవీకరించిన తర్వాత మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏదైతే ఉందో కస్టమ్స్, రెవెన్యూ, సివిల్ సప్లైస్, అలాగే పోర్ట్ అథారిటీ, పోలీస్ తో పాటు వెళ్ళిన ఐదు శాఖల వారు కూడా నిన్నంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే పూర్తిగా ఆ 2,000 టన్నులు కూడా పీడిఎస్ అవునా కాదా అనేది అయితే కలెక్టర్ కి రిపోర్ట్ చేయనున్నారు. అయితే ఈ 48 గంటల సమయం పడుతుంది కాబట్టి రేపు సాయంత్రానికి ఆ రిపోర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి పూర్తి స్థాయిలో ఇప్పుడు దాకా వారు చేసిన తనిఖీలు తీసుకున్న శాంపిల్స్ తో ఒక నివేదికను అయితే మల్టీ డిసిప్లినరీ కమిటీ అయితే కలెక్టర్ కి రేపు సాయంత్రం అందించినట్లుగా కూడా తెలుస్తుంది. రత్న. రైట్ శివశంకర్, అయితే ఏదైతే పట్టుబడ్డ పీడిఎస్ బియ్యం ఉన్నాయో అవి గ్రామ స్థాయి నుంచి అధికారుల అండదండలతోనే ఇక్కడ పోర్ట్ వరకు చేరినాయి అనే ప్రధాన ఆరోపణ ఉంది. ఇక ఈ క్రమంలో ఎవరైతే పీడిఎస్ బియ్యం వెనుక ఉన్న నాయకులు ఉంటారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటారా, లేదంటే ఓన్లీ షిప్ ని సీజ్ చేసే వరకు ఆగిపోతుంది అనుకోవచ్చు అంటారా? రత్న, చూసుకున్నట్లయితే అసలు రాష్ట్ర సంపద ఏ విధంగా నష్టపోతుంది, ఎంత మేర నష్టపోతుంది అనేది తెలుసుకోవడం కోసం పూర్తిగా డిప్యూటీ సీఎం అయితే పూర్తి స్థాయిలో చెకింగ్ చేయమని కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక కమిటీని అయితే ఫామ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఒక 2,000 టన్నుల వరకు కూడా ఇప్పుడు గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే 640 ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. ఈ 2,000 కూడా కన్ఫర్మ్ అయితే దీనికి సంబంధించి వాల్యుయేషన్ అంతా కూడా కడతారు. అయితే ఇప్పటికీ సత్యం బాలాజీ ట్రేడర్స్ నుంచి ఇది ఏదైతే సత్యం బాలాజీ కంపెనీ నుంచి రైస్ ఎక్స్పోర్టర్స్ కంపెనీ నుంచి అయితే ఇదంతా కూడా షిప్ లో లోడ్ అయినట్టుగా తెలుస్తుంది బార్జీల ద్వారా. అయితే దీనికి సంబంధించి వీరికి ఏ మిల్లర్స్ దాన్ని సప్లై చేశారు, ఆ మిల్లర్స్ కి ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో రివర్స్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి వరకు కూడా దీని మీద చర్యలు తీసుకోవడానికి అయితే పూర్తిగా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి బిల్స్ ని అదేవిధంగా సీసీ ఫుటేజెస్ ని కూడా పూర్తి స్థాయిలో అయితే గ్యాదర్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.